గైస్ వెల్కమ్ టు మై ఛానల్. గైస్ మీరంతా అడుగుతున్నట్టు ప్రతి ఒక్కరు థర్డ్ ఫేస్ కావాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు కదా. సో గైస్ మీకైతే నా తరపున నేను ఎంతవరకు ఈ హెల్ప్ చేయగలుగుతాను అంతవరకు నేనైతే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో నేనైతే ఏమైతే చేయాలనో నా తరపు నుంచి నేనైతే అది చేశాను గాయస్. అలాగనే మీ వైపు నుంచి నేను ఎలానైతే మీకోసం చేశానో మీరు కూడా మీకోసం చేయాల్సి ఉంటుంది గాయస్. లేట్ చేయకుండా వీడియో ముందుగా చెప్తున్నాను గాయస్, ఇది థర్డ్ ఫేజ్ అవ్వాలి అని అంటే మాక్సిమం కాకపోవచ్చు, బట్ ప్రయత్నాన్ని అయితే విరమించొద్దు గాయస్. నేను చెప్పినట్టయితే మీరు ఖచ్చితంగా చేస్తే పాజిటివ్ రెస్పాన్స్ అయితే గవర్నమెంట్ తరపు నుంచి రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 34,298 సీట్లు అయితే మిగిలిపోయి ఉన్నాయి కాబట్టి గాయస్, అది స్పాట్ అడ్మిషన్స్ కు వెళ్లకుండా థర్డ్ ఫేజ్ ద్వారానే ఫిల్ చేయాలి అనేటువంటి మన డిమాండ్ అయితే గవర్నమెంట్ గట్టిగా మనం ఆ, పోరాటం చేసినట్టయితే అంగీకరించేటువంటి అవకాశం మాత్రమే ఉంది గాయస్. గుర్తుంచుకోండి, అవకాశం మాత్రమే ఉంది. ఫైనల్ డెసిషన్ మాత్రం గవర్నమెంట్ దే గాయస్. సో నేనైతే మీకోసం థర్డ్ ఫేజ్ కావాలని చెప్పేసి ఒక మెయిల్ అయితే రాశాను. ఆ మెయిల్లో ఏం రాశాను ఏంటి అనేది క్లియర్గా అయితే నేను చదివి వినిపిస్తాను. సో గాయస్ మీరేం చేయాలి అని అంటే మీరు మీరేం చేయాలనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఆ మెయిల్ చూద్దాం గాయస్. మీకోసం నేనేం రాశాను, ఎంతమంది కామెంట్ చేశారో చూశారు కదా. నా వీడియోలో అయితే 2 వీడియోల కింద కొన్ని వందల మంది థర్డ్ ఫేజ్ కావాలని చెప్పేసి రాశారు కదా గాయస్. సో దానికోసం అయితే నేనైతే రెస్పాండ్ అయ్యి నా వంతున ఎంతైతే హెల్ప్ చేయాలో అంతగా చేయడానికి నేనైతే నా పని నేను చేశాను. మీరైతే చేయాల్సి ఉంది. సో గాయస్ చూడండి, నా మెయిల్ నుంచి అయితే నేను డియర్ సార్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూ అని చెప్పేసి రాశాను. సో సబ్జెక్ట్ ఏం రాశానో చూడండి, రిక్వెస్ట్ టు కండక్ట్ థర్డ్ ఫేజ్ ఫర్ ఎప్సెట్ 2025 2025 వెబ్సైట్ కి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలని చెప్పేసి నేనైతే రిక్వెస్ట్ చేయడం జరిగింది. సబ్జెక్ట్ లో అది రాశాను. సో మెయిల్ ఏం రాశానంటే చూడండి గాయస్, డియర్ సార్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఎప్సెట్ 2025 ఏపీ ఎప్సెట్ 2025 ఆస్పిరెంట్స్ టు ద టు కండక్ట్ థర్డ్ ఫేజ్ ఫర్ ద రిమైనింగ్ 34,298 seats which are unfilled in final phase of EPSET 2025. వెబ్సైట్ 2025లో మిగిలిపోయిన 34,298 సీట్లకైతే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలని చెప్పేసి నేనైతే మీ తరపున విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పేసి రాయడం జరిగింది. యూ మే అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్ ఎకనామికల్ సిచ్యువేషన్. అంటే విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మీరైతే హెల్ప్ చేయాలని చెప్పేసి అర్థం చేసుకోవాలని చెప్పేసి రాయడం జరిగింది గాయస్. నెక్స్ట్ చూడండి గాయస్, ఇఫ్ యు ఆర్ కండక్ట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ విచ్ హెల్ప్ఫుల్ టు స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్. మీరు థర్డ్ ఫేజ్ ని కండక్ట్ చేసినట్టయితే ఇదనేది విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు హెల్ప్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి రాయడం జరిగింది గాయస్. చూడండి ఇంకా, ఇఫ్ ద గవర్నమెంట్ వెంట్ టు కండక్ట్ స్పాట్ అడ్మిషన్స్ ప్రైవేట్ కాలేజెస్ మే బి డిమాండ్ మోర్ ఫీజ్. అంటే గవర్నమెంట్ నిర్ణయించిన దానికంటే ఎక్కువ ఫీజును డిమాండ్ చేసేటువంటి ప్రైవేట్ కాలేజీలో డిమాండ్ చేసే అవకాశం ఉంది కాబట్టి విచ్ ఈస్ నాట్ అఫోర్డబుల్ టు స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్. వాళ్ళు ఇది భరించలేరు అని చెప్పేసి నేనైతే రిక్వెస్ట్ చేశాను గాయస్ మీ తరపున. సో మీరు నాలాగనే మెయిల్ చేయాలి గాయస్. సో కైండ్లీ ఐ రిక్వెస్ట్ యూ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఏపీ ఎప్సెట్ 2025 ఆస్పిరెంట్స్ 2025 వెబ్సైట్ రాసినటువంటి విద్యార్థులు థర్డ్ ఫేజ్ కోసం అయితే చూస్తున్నటువంటి వారు ఉన్నారు. వారి తరపున నేనైతే రిక్వెస్ట్ చేశాను అని చెప్పేసి రాయడం జరిగింది గాయస్. ఐ థింక్ వీ విల్ గెట్ పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రమ్ యువర్ ఎండ్. మీ సైడ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను అని చెప్పేసి కింద అయితే నా పేరు రాయడం జరిగింది గాయస్. సో గాయస్ మీరేం చేయాలంటే నేను మెయిల్ ఎలా రాశానో మీరు కూడా అలానే మెయిల్ రాయాలి గాయస్. మీ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే నేనెంత పోరాటం చేస్తానో మీ తరపున మీరు కూడా నాకంటే ఎక్కువ చేయాల్సి ఉంటుంది గాయస్. దీనికి మీరు చేయాల్సిందల్లా ముందుగా వీడియోని అయితే లైక్ చేయాలి. ఇలా లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా థర్డ్ ఫేజ్ కు చూస్తున్నట్టయితే వాళ్ళు కూడా మెయిల్స్ పెడితే ఖచ్చితంగా అయితే గవర్నమెంట్ స్పందించేటువంటి అవకాశం అయితే ఉంటుంది గాయస్. సో మీరైతే లేట్ చేయకుండా నా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి గాయస్. అలా చేయడం వల్ల సబ్జెక్ట్ అనేది మరింత మందికి రీచ్ అవుతుంది. రీచ్ కావడం వల్ల వాళ్ళు కూడా మీలానే నాలానే మెయిల్ రాస్తే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే రెస్పాండ్ అవుతుంది గాయస్. సో లేట్ చేయకుండా నా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మర్చిపోయాను, వీడియో నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. ఆ లింక్ను క్లిక్ చేసి అక్కడ ఒక మ్యాటర్ ఇస్తాను. ఆ మ్యాటర్ అయితే మీరు కాపీ చేసి పేస్ట్ చేసి మీ యొక్క మెయిల్ నుంచి పేస్ట్ చేసి నేనైతే మెయిల్ ఐడీస్ ఇస్తాను. ఆ మెయిల్ ఐడీస్కి అయితే సెండ్ చేయండి. తద్వారా మీకైతే రెస్పాన్స్ రావచ్చు గైస్. థ్యాంక్ యూ.